హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ టమాటా అట్టు తయారయ్యే విధానాన్ని చూపిస్తానండి. మనము పడుకోలేసిన వెంటనే ఫస్ట్ బియ్యం నానేసుకుంటే మనం టిఫిన్ కల్లా కరెక్ట్గా నానిపోతాయండి. అవి మనము స్నానం పానం అన్నీ చేసుకున్న తర్వాత ఈ బియ్యం అనేవి చక్కగా నానిపోతాయి. మనం టమాటా పళ్ళు ఒక 1/4 కేజీ తీసుకొని ఒక మిక్సీ జార్లోన పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర వేసి ఈ నానబెట్టిన బియ్యం కూడా వేసుకొని మనం టమాటా పళ్ళు కూడా వేసుకొని చక్కగా మిక్సీ ఆడించుకుంటే చక్కటి పిండి రెడీ అవుద్దండి. ఆ పిండితో కొద్ది ఉప్పు వేసుకొని అది దోశల కంటెస్టెన్సీ లాగా రావాలండి. చూడండి, అలా రావాలి. అలాగ వస్తే చెక్కదనం రాకూడదు, కొద్ది పలచగా ఉండాలి. ఆ కంటెస్టెన్సీ వస్తే మనకు దోశలు చాలా బాగుంటాయండి. టమాటా అట్లు సూపర్గా ఉంటాయండి. మనము వీటికి కాంబినేషన్గా చట్నీ అయినా పర్వాలేదు, కూర అయినా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మీకు తెల్లవారింటికి ఈజీగా తయారు చేసే ఈ అట్టు సూపర్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.